హారర్ మూవీకి ఏ మాత్రం తీసిపోని ఒక కథ జరిగింది. ఢిల్లీలో ఈ హారర్ కిల్లర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సింది. 35 ఏళ్ల రామ్కేష్ ని చంపేసింది తన గర్ల్ ఫ్రెండే. ఇది ఎలానో తెలిస్తే షాక్ అవుతారు. రామ్కేష్ తను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. తను ఇక్కడ ఒక రూమ్ లో ఈ అమ్మాయి అతను కలిసి సహజీవనం చేయడం జరుగుతుంది గతే 2-3 సంవత్సరాల నుంచి. కానీ ఈ అమ్మాయి అశ్లీల ఫొటోస్ తను దాచిపెట్టి ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నాడని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి అలానే ఒక ఫ్రెండ్ సహాయం తీసుకొని తనను చంపేయడం జరిగింది. దాన్ని మొత్తము కూడా సూసైడ్ గా మార్చేయడం జరిగింది. గ్యాస్ లీకేజింగ్ జరిగినట్లు క్రియేట్ చేయడం జరిగింది. ఈ పోలీసులు ఫస్ట్ ఇది సూసైడ్ కేసే అనుకున్నారు. కానీ అక్కడ ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు మిస్ కావడంతో మళ్ళీ ఒకసారి సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల్లో క్లియర్ కట్ గా ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళడం క్లియర్ గా ఉంది. పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని తను చెప్పిన మాటలు మాత్రం షాకింగ్ గా గురి చేశాయి. నెయ్యి ఆయిల్ వేసి గొంతు నులిమి ఫస్ట్ చంపేసి అది కాస్త సూసైడ్ లా క్రియేట్ చేయడం జరిగింది. అమృత మాత్రం ఒక ఫారెన్సిక్ స్టూడెంట్ గా తెలుస్తుంది. అందుకని ఆ అమ్మాయికి ఎలా చంపాలి, ఆ చంపింది ఎలా ఒక సూసైడ్ లా క్రియేట్ చేసింది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఎల్పీ గ్యాస్ లో పనిచేయడము, ఇవి కూడా తనకు బెనిఫిట్ కావడము. ఈ ఎందుకు ఇలా చంపారు అని అడిగితే పోలీసులు క్లియర్ కట్ గా అమ్మాయి ఏమని చెప్తుందంటే, నా అశ్లీల ఫోటోలు తను దాచిపెట్టి నన్ను టార్చర్ చేస్తున్నాడు అని మెయిన్ గా చెప్పడం జరుగుతూ ఉంది. రామ్కేష్ హార్డ్ డిస్క్లలో మరో 15 మంది అమ్మాయిల అశ్లీల ఫోటోలు దొరకడం జరిగింది. ఇదే విషయం ఆ అమ్మాయి డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఇటువంటి ఒక కేసులో అమ్మాయి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.